హల్లెలూయ. మన తండ్రిని ప్రభువైన దేవుడు స్తుతించబడునుగాక. ఈరోజు దేవుని మాటలు చూద్దాము. కీర్తనల గ్రంథంలో నుంచి 118:8లోను దేవుని యొక్క మాట ఈ విధంగా సెలవిస్తుంది. ఏమనంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పేసి. ఇక్కడ ఈ వాక్యము మనం చదువుతున్నప్పుడు నిజంగాను మన జీవితాల్లోనూ చాలాసార్లు మనం ఏం చేస్తామంటేనే ఎదటి వాళ్ళు లేదంటే మనకి పరిచయం ఉన్న వ్యక్తులు కానీ, లేదంటే మనకి ఎదటి వాళ్ళతో ఏదైనా అవసరం ఉన్నప్పుడు కానీ, లేదంటే మన నుంచి అవతల వ్యక్తి ఏదైనా ఆశించినప్పుడు కానీ, వాళ్ళు చెప్పే యొక్క మాటలకి మనము వాళ్ళని నమ్మి మోసపోతూ ఉంటాం కదా. ఇట్లాగా ప్రతి మనిషి జీవితంలోనూ కూడా ఎక్కడో చోట ఏదో ఒక సందర్భంలో ఇలాంటి యొక్క సిచ్యువేషన్లు అనేవి ఎదురవుతూనే ఉంటాయి. అయితే మనము ఏం చేస్తామంటేనే ఈ ఎదటివాడు మాట నమ్మి వాడు చెప్పిన యొక్క లాలన మాటలకి, వాడు చెప్పిన ఆ యొక్క కల్పనా కథలకి మనము పడిపోయి, నిజమేనేమోలే ఈ మనిషి దేవుణ్ణి నమ్ముకున్నాడు కదా, లేదంటే ఇతను కూడా సత్యాన్ని అనుసరించేవాడే కదా, ఇతను చెప్పేది నిజమే అనుకుని కనుక దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ దగ్గరే మనకి ఎక్కువ, అంటే క్రైస్తవుల దగ్గరే, లేదంటే దేవుణ్ణి అనుసరించి ప్రభువుని ఆరాధించే వాళ్ళ దగ్గరే మనకి ఇలాంటి యొక్క సిచ్యువేషన్ అనేది ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. ఏంటంటే ఈ ఎదటి వాళ్ళని మోసగించకూడదు అనే యొక్క విషయంలోనూ నేను చూసినంత లెక్కలో ఎక్కువగా నేను క్రైస్తవుల దగ్గరే నేను ఎదురు దెబ్బలు తిన్నాను. ఎందుకంటే వాళ్ళ మాటలను నమ్మి, వాళ్ళు దేవుని నమ్ముకున్నారు కదా, సహోదరులు కదా, వాళ్ళు అబద్ధం ఎందుకు చెప్తారు, లేదంటే మోసం ఎందుకు చేస్తారని చెప్పేసి వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ దగ్గర ఎదురు దెబ్బలు తినే రోజులు కూడా నా జీవితంలో కూడా ఉన్నాయి. ఇలాగ మనము చాలాసార్లు ఏం చేస్తామంటేనే సహోదరులు అని చెప్పేసి నమ్ముతాం. నమ్మినప్పుడు వాళ్ళు అవసరం తీరేంత వరకు కూడా ఒక విధంగా మాట్లాడతారు. అవసరం తీరిపోయాక ఇక ముఖం సాటేస్తారు. లేదంటే ఆర్థిక లావాదేవీలు అయితే ఇంకా కొన్ని సమయాల్లోనూ మనకి రావాల్సిన అమౌంట్ కూడా ఎగ్గొట్టడంలో కూడా వాళ్ళు వెనక తీయకుండానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు డబ్బే ప్రామాణికంగాను, లేదంటే ఈ లోకంలో ధనమే ప్రామాణికంగా జీవించేవాళ్ళు ఎక్కువ నాకు సహోదరులైన వాళ్ళలోనే ఎక్కువ కనపడ్డారు. అలా అని చెప్పేసి